ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. యోర్దాను నది యొక్క ప్రాముఖ్యతను మనము దేవుని యొక్క ప్రవక్తల కాలములోను ప్రభుని యేసు క్రీస్తు యోహాను భక్తుల పరిచర్యలోను సంతరించుకున్న ప్రాముఖ్యతను గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు తన భక్తులు అయిన ప్రవక్తలతో మాట్లాడువాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఈ యొక్క సంగతిని మనము చూసినప్పుడు ఏలియా ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళుచూ ఉండగా ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా వారిద్దరూ కూడి గిల్గాలు నుండి వెళుతూ ఉన్నారు. అక్కడ ఏలియా తన యొక్క శిష్యుడు అయిన ఎలీషాతో, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవను అని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణమయ్యారు. 3వ వచనములో బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడి అనను. అంతటా ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు అని ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, యెహోవా జీవం తోడు నీ జీవము తోడు నిన్ను విడవను అని ఎలీషా తన గురువుతో చెప్పి ఉన్నాడు కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణమయ్యారు. ఈ విధంగా ఎలీషా ఉండుమన్న చోట ఉండక వెంట వెళ్తూ ఉన్నాడు. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు మళ్ళీ ఎలీషా వద్దకు వచ్చి, యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను వారు అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడి అని ఇక్కడ కూడా చెప్పాడు. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి బేతేలుకు ఆ ఎలీషాను అక్కడే విడిచిపెట్టి వెళ్దామంటే బేతేలుకు కూడా వచ్చి ఉన్నాడు. విడవనని చెప్పాడు ఎలీషా తన శిష్యుడు. ఏలియా వారిద్దరూ ప్రయాణమై వెళ్తూ ఉండగా మరొక మారు కూడా ఎరుకోకు యెహోవా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే ఊరక ఉండు అనంటే నేను విడవను అని మళ్ళీ తన గురువు అయిన ఏలియాతోనూ బలత్కారంగా వెంట వెళ్తూ ఉన్నాడు. ఏలియాతో వెంట వెళ్తున్నాడు ఎలీషా. ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషాను అడుగుతున్నారు, ఈరోజు మీ గురువును దేవుడు సపరేట్ చేసి పరమునకు తీసుకొని పోతున్నాడు, ఆ సంగతి తెలుసా నీకు అని అడిగితే, నాకు తెలుసు, మీరు ఊరకుండుడి అని వారితో చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా నాకు యోర్దానుకు
ప్రభు వెళ్ళమన్నాడు అని ఏలియా తన శిష్యుడైన ఎలీషాతో చెప్పినప్పుడు, కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పాను. కనుక వారిద్దరూ ప్రయాణమై యోర్దానుకు వెళ్ళారు. ప్రవక్తల శిష్యుల్లో 70 మంది దూరమున నిలిచి ఉన్నారు యోర్దాను నది దగ్గర. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను. అనగా అది లోతుగా ఉండవచ్చు. ఆ సమయాన యోర్దాను నదిని తన దుప్పటి ఆ నది మీద వేయగా అది 2గా విడిపోయింది. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారిద్దరూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఇవతల ఒడ్డులో 50 మంది శిష్యులు, ఏలియా శిష్యులు ఉన్నారు. కాబట్టి ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు, అనగా ప్రభు నన్ను కొనిపోతూ ఉన్నారు, నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రభు నన్ను తీసుకొని వెళ్ళక మునుపు నీకేమి కావాలి కోరుకో, నేనేమి చేయాలని కోరుకుంటున్నావో కోరుకో అని అడగగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనను. నీకు నా ఆత్మశక్తి నాకు 2 పాళ్ళు దయచేయి. ఈ యొక్క ఆశకు అంతు లేకుండా అడుగుతూ ఉన్నాడు ఎలీషా భక్తుడు. మంచిదే కోరుకున్నాడు, కానీ అత్యధికమైన ఆశ కలిగి కోరుకుంటూ ఉన్నాడు. అందుకతడు నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోను అని చెప్పాను. నన్ను గనుక ప్రభు ఆరోహణమై మేఘాల మీద తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు గనుక ఆ దృశ్యాన్ని చూస్తే నీవు కోరుకున్నట్టే జరుగుతుంది, నేను నీకు కనబడకపోతే అది జరగదు అని ఏలియా తన శిష్యునితో చెప్పాడు. వారింకా వెళ్ళి మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేస్తున్నప్పుడు ఏలియా సుడి గాలి చేత ఆకాశం నుండి ఆరోహణము ఆయను. ఏలియాను కొనిపోవుటకు ప్రభు అగ్ని రథములను అగ్ని గుర్రములను పంపించి ఉన్నాడు. అయితే వీరిద్దరిని వేరు చేశారు, ఏలియాను ఎలీషాను. ఆ యొక్క అగ్ని రథము మీద ఏలియాను ప్రభు కొనిపోయి ఉన్నాడు. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశారు. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడు అయిన యెహోవా ఎక్కడున్నాడు అనను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా దేవుడు ఎలీషాకు కూడా శక్తినిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క దృశ్యమును ఎలీషా చూసి ఉన్నాడు. అందువలన ఆ దుప్పటితో తాను కూడా ఆ యోర్దాను నది మీద కొట్టగా ఆ యొక్క యోర్దాను నది విడిపోగా ఆ కాలిబాటలో ఎలీషా దాటి యువతల ఒడ్డుకు చేరి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కోరుకున్న ఆ యొక్క కోరిక ప్రభు నెరవేర్చి ఉన్నాడు. గురు శిష్యుల బంధము ఒకరికి ఒకరు
ఎంతో సన్నిహితమైన ఆత్మీయ సహవాసము కలిగిన ఎలీషాను మనము చూస్తూ ఉన్నాము. వారి యొక్క పరిచర్యకు సాదృశ్యమైన యోర్దాను నది యొక్క 2 పాయలుగా చేయుట, వారిద్దరూ కాలిబాటున నడిచి అవతలి ఒడ్డుకు వెళ్ళుట, మళ్ళీ ఏలియా కొనిపోయిన తర్వాత ఎలీషా కూడా ఆ యోర్దాను నదిని 2గా దుప్పటితో కొట్టగా అది 2గా చీలను. కాబట్టి ఎలీషా ఆ యోర్దాను నది దాటి యువతల ఒడ్డుకు వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్తలను ప్రభు ఆ దినాల్లో వాడుకున్నాడు. ఏలియాను ఎందువల్ల? తనను శరీర రీతిగానే సజీవంగా పరమునకు తీసుకొని వెళ్ళి ఉన్నాడో, ఏ పని మీద ఆయనను రిజర్వ్ చేసి ఉన్నాడో, ప్రిజర్వ్ చేశాడో, ఆయన ప్రాణమును మనం ఎరగం. ఆయనకు పని ఉన్నది, ఆ పని కొరకు ఆయనను దాచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన యొక్క ప్రణాళికను ఏలియాకు ప్రభు తెలియచేసే ఉంటాడు. తన భక్తులకు తెలియకుండా ఏది మరుగు చేయడు అని ఉంది. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చిత్తములో వాడబడుటకు యోగ్యమైన పాత్రగా తన పనికి కొరకు ఆయన సిద్ధం చేసుకున్న పాత్రగా ఏలియాను ఉంచుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మన జీవితంలో దేవుని చేతిలో వాడబడే పాత్రగా పౌరుషము కలిగి దేవుని యొక్క కార్యముల కొరకు సిద్ధపడి ఆయన చేతిలో ఉపయోగపడే సాధనంగా ఉండుటకు ప్రయత్నం చేద్దాము, సమర్పణ చేసుకుందాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.